జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారికి, నా గురువులైన తటవర్తి రాఘవరావు సార్కి మరియు రాజలక్ష్మి మేడంకి నమస్కారాలు. తిరుమల నాథ ట్రస్ట్ తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎన్సి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత భారతి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. స్టార్ట్ చేస్తున్నా మేడం. ఓకే. ముందుగా ఇంతటి అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించిన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలానే నాకు రోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మకు వార్షిక ప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన జూమ్ శిక్షణ వారికి, అలానే జూమ్ లో పాల్గొన్న బంధువులందరికీ నా నమస్కారం అండి. నా పేరు భారతి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి, మరి రాజ్యలక్ష్మి మేడం గారు ఇచ్చిన టాపిక్ మేడం మరి జన్మరాహిత్య స్థితికి దారితీసే మరి ఆ యొక్క సూత్రాలు, సాధనా మార్గాలు అని చెప్పి మలయాళ స్వామి వారు ఇచ్చిన ఆ సూత్రాలు అని చెప్పేసి ఇచ్చారు మేడం క్లాస్ లో. మరి నేను అర్థం చేసుకున్న నా జ్ఞాన పరిధి మేరకు నేను వివరించడానికి ప్రయత్నిస్తాను మేడం. అయితే ఇక్కడ మేడం ఏం చెప్పారంటే, మరి మనం ఈ మార్గంలోకి వచ్చాము, ఈ సాధనా మార్గంలోకి, శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి వచ్చాము. అంటే ఈ ప్రాపంచిక జీవితంలో నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి మనం ఈ జన్మలో మనం ప్రవేశించాలని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చిన వెంటనే మనం తెలుసుకున్నది ఏంటి అంటే, మరి మనం శరీరం కాదు, మనం ఆత్మలం అని తెలుసుకున్నాం, శాశ్వతమైన ఆత్మలం అని తెలుసుకున్నాం. మరి మన లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి కూడా మనం గురువు గారి ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఆ పూర్ణాత్మ స్థితికి ఎదగటమే మన లక్ష్యము, మన గమ్యం ఆ సత్యలోకమే చేరటం అనేది గమ్యం అని కూడా తెలుసుకున్నాం. తెలుసుకొని మరి మనం ఆ మరి ఆ లక్ష్య ఆ గమ్యాన్ని చేరుకోవటం, ఆ సత్యలోకం చేరుకోవటం అంటే మరి ఆ జన్మరాహిత్య స్థితిని, అంటే ఆ మోక్షాన్ని పొందటమే అని కూడా తెలుసుకున్నాము. మరి ఆ ప్రయత్నంలోనే మన అందరం ఉన్నాము, ఆ మార్గంలోనే మనం ఉన్నాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మరి ఆ ఆత్మదర్శనం కోసమని, మరి ఆత్మదర్శనం చేసుకోవటం కోసమని, ఆ జన్మరాహిత్య స్థితిని పొందాలి అని చెప్పేసి మనందరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కాబట్టి మరి మనకి ఆ ఆసక్తి అనేది, శ్రద్ధ అనేది మరి ఎప్పుడైనా మరి ఆ సాధన చేసే కొద్దీ, అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం మార్గంలోకి వచ్చిన మనం ఆ సాధన చేసి ఇలా మనం మరి పత్రికారు అందించిన ఆధ్యాత్మిక త్రిరత్నాలు అని అందించారు. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటము, అలానే ఈ స్వాధ్యాయము, అంటే గురువులు అందించిన ఈ జ్ఞానాన్ని మనం స్వాధ్యాయం చేయటం వల్ల కానీ, అలానే ఈ జ్ఞానాన్ని మనం సజ్జన సాంగత్యం చేయటం వల్ల కానీ, ఇలా దానితో పాటు ఈ మార్గంలో మనం సేవా కార్యక్రమాలు చేయటం కానీ, ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే, ఆసక్తిగా శ్రద్ధగా చేస్తూ పోతే, ఎప్పుడైతే మనం మరి మానవుడికి ఉన్న గుణాల గురించి కూడా మనకు గురువులు వివరించారు. మరి కొన్ని సంవత్సరాలు, అంటే కొన్ని జన్మలు తమో గుణంలో జీవిస్తాము అని, కొన్ని జన్మల తర్వాత రజోగుణంలో జీవిస్తాము అని, ఆ తర్వాత కొన్ని జన్మలు సాత్విక గుణంలోను అని, తర్వాత శుద్ధ సాత్వికం అని, తర్వాత నిర్గుణం అని, ఇలా ప్రతి ఒక్క మానవుడికి ఇటువంటి కొన్ని జన్మలు, ఈ గుణాల బట్టి కొన్ని జన్మలు ఉంటాయి అని చెప్పి కూడా చెప్పారు. మరి మనం ఈ తమో గుణములో కొన్ని వందల జన్మలు తీసుకొని వచ్చిన తర్వాత రజోగుణంలోకి ప్రవేశించిన తర్వాత, మరి అక్కడ కూడా మనం ఆ భగవంతుడు అంటే ఎవరో తెలుసుకునే స్థితి ఉండదు మనకి. కానీ ఆ రజోగుణం కూడా ఎప్పుడైతే దాటి మనం సాత్విక గుణంలోకి ప్రవేశిస్తాము, మరి అప్పుడు మన ప్రవర్తనలో చాలా మార్పు అనేది జరుగుతుంది అని గురువులు చెప్తున్నారు. అప్పుడే మనకి ఈ సత్యంపై ఆసక్తి అనేది పెరుగుతుంది. మరి మనం తెలుసుకున్నాము, సత్యం అంటే ఆత్మ సత్యం అని. మరి ఆత్మే సత్యము, అంటే భగవంతుడే అంటే ఆత్మే అని తెలుసుకున్నాం. మరి మానవ జన్మ యొక్క పరమార్థమే, అంటే మనకి చెప్తూ ఉంటారు గురువులు, ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. మరి అన్నిటికంటే గొప్పదైన జన్మ మానవ జన్మ అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఆ మానవ జన్మ అన్ని జన్మలు దాటి, అంటే ఖనిజాలుగా, వృక్ష జాతిగా,
మరి క్రిమికీట జాతిగా, పక్షి జాతిగా, జంతు జాతిగా ఇవన్నీ మనం అనుభవించి కొన్ని వందలు అన్నిట్లో మనం అనుభవించి అన్ని జన్మలు తీసుకొని అన్నిటిలో అనుభవాలు సంపాదించుకుంటూ చివరికి మానవ జన్మలోకి వచ్చాం. మరి మానవ జన్మలోకి వచ్చిన తర్వాతనే మరి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ అన్ని గుణాలు అంటే తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం ఇవన్నీ ఈ గుణాల్లో కూడా కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాతనే మరి మనం వచ్చింది మనం మానవ జన్మ తీసుకున్నది దాని యొక్క పరమార్థమే ఆ భగవంతుని తెలుసుకోవటము. ఆ భగవంతుని తెలుసుకోవటం కోసమే ఈ మానవ జన్మ తీసుకున్నాము. మరి ఆ భగవంతుడెవరో తెలుసుకునే వరకు కూడా మరి ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయి మరి పుట్టటం చావటం అని ఇట్లా జన్మలు తీసుకుంటూనే ఉంటాము అని చెప్పి ఆ విషయాన్ని కూడా మనం గురువుల దగ్గరికి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాం. మరి ఆ మానవ జన్మ యొక్క పరమార్థమే అది కాబట్టి మరి అది తెలుసుకోనన్నాళ్ళు కూడా మనం అలానే జీవించాం. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మరి పశువులకి మనకి తేడా లేనట్టుగానే జీవించాం. మరి అలా జీవించినప్పుడు మరి ఎప్పుడైతే మనకి మరి మానవుడు అంటే శరీరము, మనస్సు, బుద్ధి అని తెలుసుకున్నాం ఆత్మ అని. మరి ఏ జీవికి ఇవ్వని బుద్ధి అనేది ఒక మానవుడికే ఇవ్వబడింది. మరి ఆ బుద్ధిని ఉపయోగించి మనము మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేనంత కాలం కూడా మనం అజ్ఞానంలో జీవించినట్టే అని చెప్పి గురువుల ద్వారా తెలుసుకున్నాం. మరి వచ్చిన తర్వాత మరి మానవ జన్మ అంటే ఆ భగవంతుని తెలుసుకోవాలి. మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. అది పొందడం కోసమే అమూల్యమైన ఈ అవకాశం మానవ జన్మ అవకాశం వచ్చింది అని చెప్పి తెలుసుకున్న తర్వాత మరి ఆ ప్రయత్నంలోనే మరి మనకొక సద్గురువు దొరకటము. ఆ సద్గురువు ద్వారా మరి ఆ మోక్షాన్ని పొందే మార్గాన్ని మనం తెలుసుకోగలగటము. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఈ మార్గంలోకి వచ్చిన అందరం మనం ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. కానీ అప్పటి వరకు ఎలా జీవించాము అంటే ఒక జీవుడిలా జీవించాము. అంటే శరీరమే నేననుకుంటూ ఆ శరీరానికి ఉన్న అవసరాలే తీర్చుకుంటూ ఆ శరీరానికి ఉన్న మరి ఆ భోగాలే అనుభవిస్తూ ఇలాంటివి ఇలాగ జీవిస్తూ ఉన్న మనము మరి మనం ఆ గుణాలన్నీ దాటి ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వచ్చామో అప్పుడే మనకి ఆ పరమాత్మ మనకి మన జీవితంలోకి ఒక సద్గురువుని పంపిస్తారు అంటండి. అప్పటి వరకు మనకి ఏది తెలియదు. లెగుస్తాం, పుడతాము, పెరుగుతాము, మళ్ళీ చచ్చిపోతాం. ఇలాంటివే. అంటే ఈ శరీరానికి సంబంధించిన ఈ బంధాలతోనే జీవిస్తూ అలానే వెళ్ళిపోవటం జరుగుతుంది. మరి అలా మనం ఎప్పుడైతే సాత్విక గుణంలోకి ప్రవేశించి మరి మనకి ఆ పరమాత్మ దయ వల్ల ఒక సద్గురువు మన జీవితంలోకి రావటము, ఆ సద్గురువు ద్వారా మరి ఈ జన్మను ఎందుకు తీసుకున్నాము అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవటము. మరి ఆ తెలుసుకున్న మాత్రాన సరిపోదు. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో మనం ఆచరణలో పెట్టుకోగలిగినప్పుడే మరి ఆ సద్గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ఆ సాధనని మన జీవితంలో ఆచరణ అయితే ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మనం ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడగలుగుతాం తెలుసుకోవచ్చు అండి. అయితే ఈ సాత్విక గుణంలో అంటే తమో గుణం దాటి రజోగుణం దాటి సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు ప్రతి మానవుడు కూడానంటండి మరి ఈ పుణ్య కార్యక్రమాలు చేయటం అంటే మనకి ఎన్నో అన్నదానం చేయటం గాని, వస్త్రదానం చేయటం కానీ, ఈ దాన ధర్మ కార్యక్రమాలు చేయటంలో ఎక్కువ మరి మరి ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతది. అప్పటి వరకు నా వాళ్ళు, నా సంసారం, నా కుటుంబం ఇలా జీవించిన వాడు ఎప్పుడైతే మరి ఈ పుణ్య ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఈ దాన ధర్మాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరి నాకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం కూడా నాకు మరు జన్మకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మరి దాన ధర్మాలు అవన్నీ చేయటం అనేది మొదలు పెడతాడు. అలా చేయగా మరి ఆ సాత్విక గుణాన్ని కూడా దాటి శుద్ధ సాత్వికంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏం తెలుసుకుంటాడు అంటే మరి ఆ సద్గురు ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకొని మరి పుణ్య కార్యక్రమాలే కాదు అంటే అసలు భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి.
మరి నేను మరి మనం పూజించే అప్పటి వరకు మనం పూజించే దేవుడు అంటే ఆ విగ్రహమే దేవుడు కాదు, ఆ గుడిలోనే భగవంతుడు లేడు, మనం పూజించే ఆ పూజా మందిరంలోనే ఆ భగవంతుడు లేడు, ఆ భగవంతుడు సర్వవ్యాపి, మరి అంతటా ఉన్నాడు, సృష్టి అంతటా ఉన్నాడు వ్యాపించి. అతను మరి నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ప్రాణమున్న ప్రతి జీవిలోనూ ఆత్మగా ఆ భగవంతుడు ఉన్నాడు అని ఒక సద్గురువు ద్వారానే తెలుసుకోగలుగుతాం అండి. ఎప్పుడైతే శుద్ధ సాత్విక గుణంలోకి వచ్చామో మరి ఆ సద్గురువు చెప్పారు, మరి నువ్వు ఆత్మస్వరూపివి, స్వరూపుడివి, నువ్వే కాదు అందరూ ఆత్మస్వరూపులే, అంటే ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపమే. మరి నువ్వు ఎలా ప్రవర్తించాలి, అందరూ భగవంతుళ్ళైతే నువ్వు భగవంతుడితో ఎలా ఉంటున్నావో మరి నీ ఎదుటివాడిని నీవు నీ నీ దగ్గర అంటే నీ ఎదురుగా ఉన్న జీవుల్ని, చుట్టూ ఉండే జీవుల్ని కానీ అందరినీ భగవత్ స్వరూపులుగా నువ్వు చూడగలుగుతున్నావా అని మనం విచారణ చేసుకోవాలని గురువు చెప్తారు. మరి మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి కూడా మనం తెలుసుకోగలుగుతాం. మరి ఇవన్నీ కూడా మరి ఇంత ఈ మార్గంలోకి వచ్చి మరి ఈ విషయాన్ని తెలుసుకోవాలి అన్నా కూడా మరి మన గత జన్మ సంస్కారాలు అనేవి ఉండాలంటండి. మరి ఆ గత జన్మ సంస్కారాలు ఉన్నప్పుడే మనం ఈ మార్గంలోకి రాగలుగుతాము. అంటే చూడండి, ఇప్పుడు మరి మన చుట్టూ ఉన్న మన కుటుంబంలో కానీ, మరి చుట్టూ ఉన్న సమాజంలో అందరూ కానీ, మన బంధువులు కానీ, మరి అందరూ ఈ మార్గంలోకి వచ్చారా అంటే అందరూ రాలేరు. మనం వచ్చాము ఈ మార్గంలోకి అంటే మన గత జన్మ సంస్కారం మనం కొంత ఎంతనా మనం చేసుకోగలిగాము. మన కర్మల్లో ఆ సంస్కారాలు ఉన్నాయి కాబట్టే మనం రాగలిగామని తెలుసుకోవచ్చు. మరి అందుకనే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడాను మరి ఇదే దృష్టితో గురువులు చెప్పిన ఆ జ్ఞానాన్నే పట్టుకుని మరి అసలు ఆత్మస్వరూపులుగా మరి వాళ్ళు జీవిస్తున్నారా అంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా మరి అలా జీవించలేకపోతారు. మరి అది కూడా ఆ మేడం ఏమంటారంటే అది కూడా వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టే ఉంటుంది అంటారు. అందుకే చూడండి, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో ధ్యానం చేస్తూ మరి ఈ మార్గంలోనే ఉండి ఇలానే మరి ఎంతో చేస్తూ కానీ వాళ్ళు మరి అభివృద్ధి చెందలేరు. అంటే ఈ మార్గంలో పురోగతిని అనేది సాధించలేరు. మరి ఎన్నో సంవత్సరాలు అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటే తక్కువ కాలంలోనే వచ్చి ఈ మార్గంలో ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ మరి ఎంతో మందికి బోధిస్తూ మరి ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అంటే కొంత మనం చేసే కృషి ఉన్నా కూడా మనకున్న గత జన్మ సంస్కారాలను బట్టి కూడా మన ఎదుగుదల ఉంటది అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే మేడం ఏం చెప్తారంటే ఎప్పుడూను మరి ఆ సంస్కారాలు మనం పోగొట్టుకోవాలి, ఆ చెడు సంస్కారాలన్నీ మనం పోగొట్టుకోవాలి అంటే మనం తీవ్రంగా ధ్యాన సాధన అనేది చేయాలి. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే తీవ్రంగా సాధన చేస్తామో మనం ఆ సంస్కారాలన్నీ అంటే ఆ కర్మలన్నీ పోగొట్టుకుంటూ ఉంటాము కొంత కొంత అని చెప్పి తెలుసుకోవచ్చు. మరి అందుకనే ప్రతి వ్యక్తి కూడా తన సంస్కారాలను బట్టే వాళ్ళ యొక్క ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుందని కూడా మనం గమనించొచ్చు. అందుకనే మనం చూడండి, కొంతమంది ధ్యానం గురించి తెలిసిన వెంటనే మరి ఈ ధ్యానానికి మరి ఈ మార్గంలోనే ఎక్కువ సమయాన్ని అనేది కేటాయిస్తారు. కొంతమంది ఏం చేస్తారు అనంటే వాళ్ళ సంసార జీవితంలోనే ఉంటూ ఏదో కొంత దొరికిన సమయంలోనే ఇది చేద్దాము, సర్వీస్ చేద్దాము అనుకుంటారు. కానీ మరి మనం తెలుసుకున్నాము ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైనది. మరి మనం మనం చనిపోయిన తర్వాత మరి మన జీవిత కాలంలో సంపాదించుకున్న ఈ జ్ఞానాన్నే మనం తీసుకెళ్తాం. ఆత్మతో పాటు వచ్చేది ఈ జ్ఞానం కాబట్టి మరి ఇవన్నీ గురువుల ద్వారా తెలుసుకున్నప్పుడు మనం ఎక్కువ సమయాన్ని కానీ, ఎక్కువ ధనాన్ని గాని, మరి మన యొక్క శ్రమని కానీ వీటన్నిటికి దేని మీద ఉపయోగించుకోవాలి కూడా మనం విచారణ చేసుకోవాలి. అందుకనే చెప్తున్నా ఈ మార్గం అనేది భగవంతుడికి నచ్చే మార్గం. మరి మనకు నచ్చే మార్గం కాదు. ఇది భగవంతుడికి నచ్చే మార్గం కాబట్టి మరి ఆయన దగ్గర మనం ఎలా ఉండాలో మనం అలా మన ప్రవర్తన అనేది ఉండాలి అనేది. అందుకనే చెప్తూ ఉంటారు గురువులు. మరి
ఈ ఈ మరి ఈ సమాజంలో కానీ మనం మన ఈ లోకంలో మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే మనం అనుకుంటాము ఎవరు చూడట్లేదులే ఈ ఒక్కటే కదా అని చేస్తూ ఉంటాము. కానీ మనకి ఎవరూ చూడకపోయినా మరి భగవంతుడు సర్వవ్యాపి కాబట్టి ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తూనే ఉంటాడు. మనం చేసే మంచి కర్మ గాని, చెడు కర్మ గాని అది రికార్డ్ అవుతూనే ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. మనం తెలుసుకున్నాం. మరి అటువంటప్పుడు మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలి అనంటే, ఎదుటి మనిషి ఎవరు చూడట్లేదు గదా! ఈ ఒక్కటే అనేది కూడా చేయకూడదు. మరి ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే, మరి ధ్యానంలోకొస్తే ఆరోగ్యం వస్తుంది. మరి మరి మానసిక సమస్యలనేవి తగ్గుతాయి. మరి అలానే నాకు కలిసొస్తుంది. కొంతమందికి అలానే వచ్చింది కాబట్టి, మరి ఈ మార్గంలోకొస్తే ఇలా వస్తదని వాటి కోసం ధ్యానం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఆ సంకల్పాలు పెట్టుకొని, కోరికల కోసం ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు చేసినప్పుడు ఇది శాశ్వతమైన శరీరం కాదు. మనం తెచ్చుకున్న ఈ తాత్కాలికమైన శరీరం కోసం మళ్ళీ ఇంకా చేస్తే, దానికోసమే మనం ఆధ్యాత్మికంగా అంటే ఈ సాధన చేసి మనం ఎంతో ఆత్మశక్తిని సంపాదించుకొని, మరి ఈ అశాశ్వతమైన శరీరం కోసమే మనం చేస్తే, మరి మనకి ఇంకా మనం మోక్షాన్ని పొందేది ఎప్పుడు? మరి ఎన్ని జన్మలు తీసుకుంటారు? మరి అందుకని మనం చేయాల్సింది ధ్యానము అంటే ఆ సాధన దేనికోసం అంటే, ఆ భగవంతుడిని చేరుకోవటం కోసం, మన లక్ష్యం కోసం, మన గమ్యం కోసమే సాధన కానీ, మరి అశాశ్వతమైన ఈ భోగాల కోసం కాదు. ఈ మనకి ఈ భూమి మీద ఉండే ఈ కష్టాల కోసం కాదని కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకని మనం అందరం కూడా మన ప్రవర్తన అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇంకోటి ఏంటంటే చెప్తారు గురువులు, ఈ మార్గంలోకి వచ్చాము. నువ్వు చేసేది చేస్తూ ఉంటే మరి ఆ భగవంతుడిని పొందటమే కాదు, ఆ భగవంతుడికి దగ్గరవ్వటమే కాదు, నీకు ప్రాపంచికంగా ఉన్న సమస్యలన్నీ కూడా వాటంతట అవే తీరతాయి అని చెప్తది. అంటే ఆ భగవంతుడికి తెలుసు మనకి. మనం ఈ మార్గంలో ముందుకెళ్ళాలంటే మనకెన్ని అడ్డంకులున్నాయో ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఆయన మీద దృష్టి పెట్టి అటే పయనించినప్పుడు, మరి మనకి ఉండే ఆ మార్గంలో మనకు ఉండే అడ్డంకులన్నీ గూడా ఆయనే తొలగించగలడు. అంతేగాని మనం సెపరేట్‌గా ఆయన్ని మనం కోరుకోక్కర్లేదు. మనం సంపాదించుకున్న శక్తిని మనం కోల్పో అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. మరి మనం విచారణ చేసుకుంటే మరి నిజమే కదా! ఆ భగవంతుడికి ఏమీ తెలియనిదంటూ ఏమీ లేదు మన జీవితం గురించి. మరి ఆయన మనకి ఏది అవసరమో, ఏది ఎప్పుడు అందించాలో ఆయన తప్పకుండా మరి ఆ ప్రకృతి రూపంలో మనకి అందించడం జరుగుతుంది. అది మనందరం గమనిస్తూనే ఉంటాం. మరి పత్రి గారి విషయంలో కూడా మనం ఎన్నో చోట్ల చదివాము. పత్రి గారు చెప్పిన విషయాలు విన్నాము. ఆ జ్ఞానాన్ని పొందాము. మరి ఆ గురువులు వాళ్ళకొచ్చిన అనుభవాలు మనకు పంచారు కాబట్టి మహానుభావులు. మరి వాళ్ళ మార్గంలో మనం పయనించాలి కానీ, మనం ఈ ఈ కోరికల కోసం, ఆరోగ్యం కోసం ఇటువంటి ధ్యానాలనేవి చేయకూడదు అని కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ఇంకా అలానే ఉన్నాము, అలానే చేస్తున్నాము అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. మరి గురువులు చెప్పిన జ్ఞానం మనకు అర్థం కానట్టే. మరి అందుకనే చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి అనంటే, మన లక్ష్యం ఏంటి? మన గమ్యం ఏంటి? మన గురువులు ఏం చెప్పారు? ఈ ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తూ, సాధన చేసి, మన ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉంటే, మరి మనం ఆ భగవంతుడి దగ్గరికి అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ దగ్గరికి చేరుతాము అనేది మరి అంత ఉన్నత స్థితిని మనం పొందగలుగుతాము. ఇదే కాదు మనకి ఎన్నో ఉంటాయి. ఎన్నో రకాల జ్ఞానం బోధిస్తున్నారు. ఎన్నో రకాలుగా మనం మరి ఇక్కడే కాదు, ఈ భూమి మీదే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఎంతో ఉన్నత స్థితికి మనం చేరగలుగుతాం. మన ఆత్మలు ఎంతో ఉన్నత స్థితికి చేరతాయని కూడా చెప్తున్నారు. మరి అందుకనే ఇక్కడ మనకి మేడం టాపిక్ వచ్చి ఏం చెప్పారు అనంటే, మరి ఈ జన్మరహిత స్థితి మోక్షాన్ని పొందాలి అనంటే, మరి మనం ఎలా ఉండాలి అని కొన్ని సూత్రాలు మరి మలయాళ స్వామి వారు ఇవ్వటం జరిగింది. వాటి గురించి చెప్తూ మరి ఆ 12 సూత్రాలలో ఒకటి త్యాగం లేని వారికి పుణ్యం కలగదు. త్యాగం లేని వారికి పుణ్యం కలగదు. అలానే పుణ్యం లేని వారికి దైవ భక్తి కలగదు అని చెప్పారండి. పుణ్యం లేని వారికి దైవ భక్తి కలగదు. భక్తి లేని వారికి వైరాగ్యం కలగదు. భక్తి లేని వారికి వైరాగ్యం కలగదు.
వైరాగ్యం లేని వారికి ఇంద్రియ నిగ్రహం కలగదు. 5వ పాయింట్ వచ్చి ఇంద్రియ నిగ్రహం లేని వారికి గుణములు నశించవు. గుణములు నశించిన వారికి పరమాత్మ ధ్యానం కుదరదు. గుణములు నశించిన వారికి పరమాత్మ ధ్యానం అనేది కుదరదు. పరమాత్మ ధ్యానం కుదరని వారికి బుద్ధి వికసించదు. బుద్ధి వికసించిన వారికి అహంకారం నశించదు. అహంకారం నశించిన వారికి ఆత్మానుభూతి కలగదు. ఆత్మానుభూతి కలగని వారికి దుఃఖం పోదు. దుఃఖం నశించని వారికి ఆనందం ప్రాప్తించదు. ఆనందం కలగని వారికి జన్మరాహిత్య స్థితి కలగదు. చూడండి ఎంత బాగున్నాయి, ఒకదానికి ఒకటి లింక్ పాయింట్స్. మరి మలయాళ స్వామి వారు మరి ఈ 12 పాయింట్లు అనేవి ఇచ్చారు. మరి మనం ఒక్కొక్క పాయింట్ చూసుకుంటే త్యాగం లేని వారికి పుణ్యం కలగదు అని అంటారు. అంటే చూడండి, పుణ్యం అనేది ఎలా వస్తుంది అని అంటే, మన ప్రాపంచిక జీవితంలో ఉన్న పుణ్యం అంటే ఎలా వస్తుంది అని అంటే, మరి ఆ దేవుడికి అదే మనం ఏదైనా మొక్కులు మొక్కి ఆ దేవుడికి పూజలు చేసి మరి ఏదో మరి పూజారి చెప్పినట్టు ఇలాంటివన్నీ చేయటము, ఇవన్నిటి ద్వారా పుణ్యం వచ్చింది అనుకుంటా. మరి వ్యాస భగవానులు వారు ఏం చెప్పారు అని అంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు. అంటే ఇతరులకు ఎప్పుడైతే మనం ఉపకారం చేయగలుగుతామో, మరి ఇతరులను ఎప్పుడైతే మనం బాధ పెట్టకుండా ఉంటామో, మనం ఇక్కడ ఇంకోటి గమనించుకోవచ్చండి. మరి ఇతరులు అంటే ఒక్క మానవుడే కాదు, ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా. మరి పత్రికారు వచ్చిన తర్వాత మనకు తెలిసింది మొదట ఈ విషయమే. మరి మనలాగే జీవులు కూడా ఆత్మస్వరూపులు అని తెలుసుకున్నాం. మరి ఆటిని కూడా హింసించిన అది కూడా పాపమే అని చెప్పారు, తెలుసుకున్నాం. అయితే ఎవరైతే ఇతరులకి ఉపయోగపడే పనులు చేస్తూ ఎవరిని కష్టం పెట్టకుండా ఉంటే వాళ్ళు పుణ్యం సంపాదించుకుంటారు. ఆ పుణ్యమే ఏమవుతుందంటే భగవంతుడి వైపుకు నడిపిస్తుంది అని చెప్తున్నారు. మరి ఎప్పుడు కూడా పాపాత్ములు భగవంతుడికి దూరంగానే ఉంటారు, పుణ్యాత్ములు ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గర అవుతారు అని చెప్తారు. మరి అంతే కదండి, పుణ్యం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతారు. మరి భూమిపై ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరిలో కూడా మరి సాటి జీవులకు సేవే సర్వేశ్వరుడు సేవ అని మనం మరి ఎంతో చెప్పుకుంటాం. ఈ పెద్దలు మహాత్ములు అందించిందే ఇది. మరి ఎంతమంది అలా ఉన్నాము? సాటు జీవుల సేవే సర్వేశ్వరుడి సేవ అని ఎలా ఉన్నాము? మనకి బజార్లో కుక్క కనపడితే దానికి కనీసం అన్నం కూడా పెట్టలేమే మరి మానవుడిగా మనము. మరి అలా జీవిస్తున్నామా అంటే అలా చేయటం లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రాపంచిక జీవితంలో ఎలా ఉంటదంటే ప్రతి సేవ కూడా మరి అందరికీ కనపడేలా చేయాలి. నాకేదో పేరు రావాలి, ఈ సేవ చేస్తే నేనేదో మరి ఫోటోలో పడాలి, పేపర్లో పడాలి, లేకపోతే నలుగురు నలుగురు నన్ను గొప్పగా చెప్పుకోవాలి. ఇలాంటి సేవ చేస్తున్నారు కానీ సాటి జీవుల సేవ ఎలా చేస్తున్నారు? చేయటంలా. నిజం చెప్పాలంటే అన్నదానం చేస్తూ కూడా అన్నదానంలో కూడా జంతువులు చంపి వాటి యొక్క మాంసాన్ని పెడుతూ ఉన్నారు. మరి అది సేవ ఎలా అవుతుంది? కాదు కదా. మరి అది మరి పరోపకారం అంటే ఇతరులకు ఉపకారం చేస్తున్నావు, ఎటువంటివి చేస్తున్నావు నువ్వు? మళ్ళీ పాపమే చేస్తున్నావు అని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి అందుకనే ఆ పుణ్యం మనం అటువంటి పుణ్యం చేస్తే అంటే ఎదుటి వారికి ఎటువంటి బాధ కలగకుండా, మరి ఎదుటి వారికి ఏ కష్టము కలగకుండా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడే భగవంతుడికి దగ్గర కాగలుగుతాము అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మరి ఎంతో మంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. మరి అందరికీ ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం పూర్వం చూస్తుంటే రాజుల కాలంలో చూస్తున్న సత్రాలు కట్టించేవాళ్ళు, దేవాలయాలు కట్టించేవాళ్ళు. ఇప్పుడు మనకున్న దేవాలయాలు కూడా ఎన్నో పురాతన కాలం ఉండేవి. మరి వాళ్ళు దైవం అంటే ఏంటో తెలియని స్థితిలో కూడా, అమాయక స్థితిలో ఉండి కూడా దైవం ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అని, ఆయన ఇలా ఆరాధించాలి అని గుళ్ళు ఎన్నో కట్టించారు. మనం అవన్నీ చూస్తుంటే మనకి తెలుస్తుంది, వాటి యొక్క చరిత్ర చూస్తుంటే. మరి మనం చెరువుల్లో కూడా మనకి చూస్తున్న పూర్వం తాతల కాలంలో చెరువుల్లో తవ్వించేవాళ్ళు, మరి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ
వాళ్ళు ఏమని ఆలోచించేవాళ్ళు అంటే, మరి దీనివల్ల నాకేదో పుణ్యం వస్తుందని ఎప్పుడు కాదు. అయన్నీ కూడా నిష్కామంగా చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నిష్కామ కర్మగానే చేసేవాళ్ళు. మరి అలా చేయగలిగినప్పుడే అది మరి మనకు శ్రీకృష్ణుల వారు కూడా చెప్పారు. మన కర్మ అనేది నిష్కామంగా ఉన్నప్పుడే మనం చేసిన కర్మ ఆ భగవంతుడికి చేరుతుంది అని చెప్పేసేసి. మరి అటువంటి పుణ్య కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళ త్యాగబుద్ధితో వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టి మరి సమాజానికి ఎంతో సేవ చేసేవాళ్ళు. మరి అటువంటి పుణ్యమే మరి భగవంతుడి దగ్గరికి చేరుస్తుందని చెప్పొచ్చు. మరి అట్లా అటువంటి త్యాగం చేసినప్పుడే ఆ పుణ్యం అనేది కలుగుతుంది. తర్వాతేంటంటే, ఆ పుణ్యం లేని వారికి, ఆ పుణ్యం సంపాదించుకోలేని వారికి దైవ భక్తి అనేది కలగదు అని అంటున్నారు. మరి అలా చేస్తూ, చేస్తూ వాళ్ళ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ, వాళ్ళ యొక్క శ్రమను చేస్తూ, మరి ఎప్పుడైతే నిష్కామ కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళకి దైవ భక్తి అనేది కలుగుతుంది. అంటే భగవంతుని వైపు నడుస్తారు అని. ఆ పుణ్యం లేకపోతే భక్తి అనేదే కలగదనమాట. అంటే మరి అప్పుడు ఏమనుకుంటారంటే, ఈ సాధన మార్గంలో రాకముందు మనందరం విగ్రహమే భగవంతుడు అనుకున్నాము. మరి ఆత్మే భగవంతుడని మనకు తెలీదు. మరి ఏందంటే ఆయనకి ఆ విగ్రహంలోనే ఆ భగవంతుడు ఉన్నాడని నమ్మినప్పుడు పుణ్యం చేస్తేనే ఆయనకిష్టము, ఆయనకి దగ్గరవుతాము అని కానీ అందుకనే అసలు ఆ భక్తి లేని వాళ్ళు కూడా నాస్తికత్వంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు ఆ భగవంతుడు ఉన్నాడు అనేది కూడా తెలీదు. వాళ్ళకి దగ్గర అవ్వాలని కూడా వాళ్ళు ఆలోచించలేరు. మరి అది కూడా తప్పు అనాత్మం కూడా తప్పు అని చెప్పి మనం చెప్తూ ఉంటారు. అందుకని మన హిందూ మతంలో మరి శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత మరి ఇన్ని గుడులు ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించినా కూడా కానీ ద్వైతంలో మరి మనకి ఆ భగవంతుడు ఉన్నాడు అనే ఒక మార్గంలో మరి ప్రజలందరూ నడవాలి అన్న ఉద్దేశంతోనే మరి అన్ని ఎన్నో మరి గుడులని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఇట్లా ఆధ్యాత్మిక ఎదుగుదలలో మరి మనం ఈ సృష్టిలో అన్ని జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం విశ్వసించి అదే ఆ భగవంతుడు ఉన్నాడని ఆ సృష్టికర్త ఏర్పాటు చేశాడని ఆయన మీద కృతజ్ఞతా భావంతో ఉండగలుగుతాము. ఎప్పుడైతే మనకి ఆ భక్తి ఉన్నప్పుడు. మరి ఆ భగవంతుని సంకల్పమే మనకి ఆ సత్యం అనేది మనం తెలుసుకోగలుగుతామండి. అప్పుడు ఆ భక్తి అయితే ఎప్పుడో మనలో పెరుగుతుందో, ఏ జన్మలో ఏం పుణ్యం చేశాము, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము అని చాలా మంది అంటూ ఉంటారు. మరి గురువుల ద్వారా మరి ఈ మార్గంలోకి భద్రిగారి మార్గంలోకి రాగలిగాము, ఈ జ్ఞానాన్ని వింటున్నాము. మేమెంతో దుఃఖాన్ని పోగొట్టుకున్నాము. మరి అని చెప్పేసేసి చాలా మంది అనుకుంటూ ఉంటాం మనం. మరి అది ఏంటంటే, మనం అంతకుముందు చేసుకున్న ఆ పుణ్య ఫలమే. మనం ఆ దైవ భక్తి వైపు నడిపించుకున్నప్పుడు, మరి అదే మనకి ఈ మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి ర రప్పించబడింది అని. అందుకనే మనకు చూడండి, మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్టు ఎప్పుడైతే మనం తమో గుణం, రజో గుణం దాటి, ఆ సాత్విక గుణం దాటి, ఆ శుద్ధ సాత్విక గుణంలోకి వచ్చినప్పుడే ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఆ పరమాత్మ మనకి ఆ సద్గురువుని మన జీవితంలోకి పంపించడం జరుగుతుంది అని తెలుసు. అప్పటి వరకు కూడా మనం ఎలా ఉంటామంటే, ఇలానే జీవిస్తూ ఉంటాం. ప్రాపంచిక జీవితంలో అది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పాపం అని ఇలా జీవిస్తూ చివరికి మనలో ఉండేదేంటంటే, మనకి అసలు భక్తి అంటే భగవంతుడు ఎవరు అని ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో, ఆ జిజ్ఞాస ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడే సద్గురువు మనకి మనం ఆ మార్గంలోకి రావటం జరుగుతది. అందుకనే చూడండి, ఆ భక్తి లేని వాళ్ళకి రెండో పాయింట్ వచ్చి భక్తి లేని వారికి వైరాగ్యం కలగదు అని చెప్పారు. అంటే ఎప్పుడైతే మనకి భక్తిలో ఉన్ననాళ్ళు కూడా అట్లానే ఉంటాం. ఆ భక్తి ఎక్కువ అయిపోయి ఎక్కువ తారాస్థాయికి మనం ఎప్పుడైతే చేరుకోగలుగుతామో మనలో వైరాగ్యం అనేది కలుగుతుందండి. ఎప్పుడు కూడా సంపాదించినన్నాళ్ళు ఇది నాది, ఇది నా సంపాదన, ఇది నా ఆస్తి ఇది నేను సంపాదించుకున్న పదవి ఇలా అనుకోని డబ్బులు, మన చదువు, మన ఆస్తిపాస్తులు, మన పదవి, మన ఉద్యోగం గాని, మన కుటుంబం కానీ, ఇలా చూసుకొని ఎప్పుడైతే అహంకారం ఎప్పుడైతే సంపాదిస్తామో, మరి నేనింత సంపాదించాను గదా! ఇంత సాధించాను కదా! కానీ భగవంతుడు అని అనుకుంటూ ఉంటాం. నాదే అంతా, ఇదంతా అని. కానీ ఏదో ఒక రోజు మనం దాని మీద వైరాగ్యం అనేది కలుగుతుందండి. మరి బుద్ధుడిని చూసుకున్నాము. మరి ఆయన ఎంతో రాజులా బతికాడు. ఎంతో గొప్ప జీవితం అనుభవించాడు. మరి ఆ వైరాగ్య స్థాయికి ఎదిగినప్పుడే మరి మనకి మరి ఆయన గౌతమ బుద్ధుడుగా మారగలిగాడు. మరి అంతా నా పుణ్యమే అని
పుణ్యం లేకపోతే భోగం రాదు, యోగం వల్ల మోక్షం వస్తుంది అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, మరి పుణ్యం వల్ల మనకి సంపదలు, భోగాలు వస్తాయి. కానీ అప్పుడు గూడా ఈ సంపదలు, భోగాలు ఉన్నప్పుడు గూడా మనకెంతో కష్టము, దుఃఖము ఉంటుంది. ఆ పూర్వజన్మ పుణ్యం వల్ల భగవంతుడి కృప వల్ల మనకొచ్చినా కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి పుణ్యం సంపాదించిన మరి మనకి మరు జన్మ భోగ జీవితం అనేది వస్తుంది గానీ, జన్మంటూ ఉంటుంది అని తెలుసుకున్నాం. మరి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేము, పోయేటప్పుడు గూడా ఏమీ తీసుకెళ్ళలేము అని ఎప్పుడైతే మనలో వైరాగ్యం ప్రారంభమవుతుందో, అంటే చూడండి చాలా మంది మన చుట్టూ ఉంటే ఎంతో మంది ధనవంతులు కూడా ఎంతో కష్టపడి రూపాయి ఖర్చు పెట్టకుండా జీ మరి ఎంతో కష్టపడి సంపాదిస్తారు. కానీ తీరా ఎళ్ళేటప్పుడు వాళ్ళు ఏమీ తీసుకెళ్ళలేకపోతారు. అటువంటి వాళ్ళని మనం చూస్తున్నప్పుడు, చనిపోయినప్పుడు వాళ్ళ జీవితం చూస్తున్నప్పుడు అప్పుడు మనం అనుకుంటాం అన్నమాట. ఈ మార్గంలోకి రాకముందైనా ఒక్కసారి అదే చెప్తూ ఉంటారు. దాన్ని శ్మశాన వైరాగ్యము అని అంటారు. ఆ వైరాగ్యం వస్తది ఎవరికైనా. ఎప్పటి వరకు ఉంటదంటే, ఆ కొంతవరకే ఉంటది. ఆ బాడీని తీసుకెళ్ళి ఆ శ్మశానంలో పడేసి, మళ్ళా ఇంటికొచ్చి, మళ్ళా కాలక్రమేణా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులైనా, మరి చూసేవాళ్ళు చుట్టుపక్కలైనా మనం మర్చిపోవడం జరుగుతది. ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకొచ్చిన తర్వాత, మరి ఈ శుద్ధ సాత్విక గుణంలోకొచ్చి గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, మరి ఈ వైరాగ్యం అనేది మరి అంత తక్కువ సమయంలో కాదు. మనం ఎక్కువగా వైరాగ్యంలో ఉండగలుగుతాం. ఎక్కువగా ఉండగలిగినప్పుడే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగగలుగుతామండి. అంటే మనకేంటంటే ప్రతి దాని మీద ఈ సంపదలు గానీ, మరి కుటుంబంలో బంధాలు గానీ, వీటి మీద మనం కాస్తో కూస్తో ఎంతో కొంత వైరాగ్యాన్ని పెంచుకోగలుగుతుంటేనే ముందుకు సాగుతామండి. అందుకనే భద్రి గారు చెప్పారు. "వస్తే రానివ్వు, ఉంటే ఉంటది, పోతే పోనీ." ఇవన్నీ చెప్తారు. అంటే మరి ఏదైనా వస్తే రాని నీ జీవితంలోకి. ఉంటే ఉండని, పోతే పోనీ. అన్నిటికి నువ్వు సాక్షిభూతంగానే ఉండాలంతే. ఉందని సంతోషించటము, పోయిందని దుఃఖపడటము, ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్తారు. అందుకనే ఈ మార్గంలోకొచ్చిన తర్వాత ఫస్ట్ కలిగేదే వైరాగ్యం. ఆ వైరాగ్యం కలిగితేనే ఈ మార్గంలో మనం పురోగతి అనేది సాధించగలుగుతాము. మరి మనం పుణ్యం చేసినన్నా భక్తితో మనం ఎంతో పుణ్యం చేస్తాము. పుణ్యం ఉంటేనే ఆ భగవంతుడి వలన ఈ మార్గంలోకి రాగలుగుతాము. ఈ మార్గంలోకొచ్చి గురువుల ద్వారా ఆ వైరాగ్యాన్ని మనం పొందగలుగుతాము. తెలుసుకోగలుగుతాము. ఆ వైరాగ్యం ఎప్పుడైతే మనకొస్తుందో అప్పుడే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు ఏమనుకుంటామంటే చూసిందల్లా కావాలనుకుంటాం. మరి పక్కన వాళ్ళకున్నది అంటే ఆ వస్తువు మనకు కూడా కావాలి. మరి పక్కన వాళ్ళు అంత సంపాదించారు. మనం కూడా అంత సంపాదించాలి. ఇలా ప్రతిదీ మనం కంపేర్ చేసుకుంటూ అదే గొప్ప అనుకున్నాం. ముందు చెప్పాలంటే అదే గొప్ప. బాగా సంపాదించుకొని ఆ స్థాయిలో ఉన్నవాడే ఈ సమాజంలో గొప్పవాడు. వాడు అదృష్టవంతుడు అని చెప్పి అనుకునేవాడు. కానీ ఈ మార్గంలోకొచ్చి గురువుల జ్ఞానం విన్న తర్వాత ఎవరు గొప్ప అంటే సంపాదించిన వాడు గొప్ప గాదు. ఎవరికైతే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో వాడే గొప్ప. మరి అందుకనే చూడండి సంపాదించుకున్నవాడు ఈ భూమి మీద ఉన్నంత వరకే వాడు గొప్ప. కానీ ఆ పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఎవడు గొప్ప అంటే ఎవరు గొప్ప జ్ఞానాన్ని పొందారో, ఎక్కువ జ్ఞానాన్ని పొందారో వాళ్ళే గొప్ప. అందుకే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ భూమి మీద ఉండే జీవితం అనేది చాలా స్వల్పం. మనం ఆత్మగా ఉండే ఆ పైలోకాలలో ఉండే ఆ ఉన్నత స్థితిలో ఉండే ఆ జీవితం అనేది ఎంతో ఎక్కువ. మరి ఆత్మగా ఉండే మనం ఆ పైలోకాలకి ఎంత ఉన్నత స్థితికెళ్ళాలి. ఇక్కడ కాదు నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది. నువ్వు ఎక్కువ సమయం ఉండాల్సింది పైలోకాల్లో కాబట్టి నువ్వు ఎంత ఉన్నత లోకాలకి వెళతావో నువ్వక్కడ ఇంకా ఎంత ఎక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతావు. మరి అక్కడ గూడా ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు. మనం చెప్తూ ఉంటాం మనకు తెలుసు. ఆ పైలోకాల్లో ఆ తపోలోకం కానీ, ఆ మహాలోకం ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా నువ్వు ఆత్మగా ఉన్నప్పటికి కూడా అక్కడ గూడా నువ్వు జ్ఞానాన్ని ఎంతో కౌన్సెలింగ్ ద్వారా అంటే వాళ్ళతో ఇట్లా సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతావు. మరి నువ్వు అక్కడికి చేరుకోవటం కోసం నువ్వు ఈ భూమి మీద ప్రయత్నించాలి. అంతేగాని ఇక్కడ మనం ఎంత సంపాదించాము అనేది కాదు.
అనేది తెలిసిన తర్వాత మరి నిజమే. మరి ఇక్కడున్నప్పుడు మరి ఎంతో మంది ధనవంతులు, ఎంతో మంది లగ్జరీ కారుల్లో తిరుగుతున్నారంటే వాళ్ళే గొప్ప అని భావిస్తాం. వాళ్ళే సుఖాన్ని అనుభవిస్తున్నారు, భోగాలు అనుభవిస్తున్న వాళ్ళెంతో గొప్ప. అంటే ప్రాపంచిక జీవితంలో మనం చూసుకుంటే 80, 90% అందరూ అలానే ఉన్నారు. మనం ఇక్కడికొచ్చి ఈ మార్గంలోకొచ్చిన తర్వాత, మనం ఎదుటి మనిషిని చూసినప్పుడు వాళ్ళ జ్ఞాన పరిధి ఎంతవరకు ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం కానీ, అంటే జ్ఞానం సంపాదించిన వాళ్ళు, అంటే బాగా బోధించిన వాళ్ళు, ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం ఈ మార్గంలో కానీ ఇప్పుడు మనం వాళ్ళని గొప్పవాళ్ళగా మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రాపంచిక జీవితంలో ఒక పెళ్ళికెళ్ళినా, ఒక ఫంక్షన్‌కెళ్ళినా, దేనికెళ్ళినా ఎక్కువ నగలు పెట్టుకొచ్చుకున్న వాళ్ళని, ఎక్కువ లగ్జరీగా ఉన్న వాళ్ళని గొప్పగా చూస్తారు. కానీ మనం చూడండి ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు మనం వీధిలోనే ఉంటారు. ఎంతో ధనవంతుడు మరి ఎంతో ధనం సంపాదిస్తాడు, చనిపోతాడు. అతను చనిపోయినప్పుడు మరి ఒక ట్రాలీలాగా అంటే ఒక ఊరేగింపులాగా ఎన్నో ఫ్లవర్స్ చల్లుకుంటూ ఒక పెద్ద మేళం డీజే పెట్టేసేసి అలా పెట్టి ఆ ఊరేగింపుగా తీసుకొనెళ్తారు. అంటే ఏంటి? అది ఒక శరీరాన్ని తీసుకొని వెళ్తున్నారు. అదే మన ఇంటి ముందు ఒక చనిపోయే వృద్ధ మహిళ ఎవరు పట్టించుకోకుండా అలా ఉన్న ఆవిడ చనిపోయిందనుకోండి. ఆవిడనెవరు తీసుకెళ్తారు? ఒక మున్సిపాలిటీ వాడొచ్చి తీసుకొని ఎళ్తాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆవిడ శ్మశానానికి వెళ్తుంది. ఇతను శ్మశానానికి వెళ్తాడు. ఆ శరీరం, ఈ శరీరం వెళ్తుంది. కానీ ఇక్కడ మనం ఆమెకి కర్మలన్నీ భూమి మీద పోతే ఆమె ఆత్మ అనేది ఉన్నత లోకాలకు వెళ్తుంది. మరి ఈ ధనవంతుడు అంత ఉన్నతంగా బతికి, అంత ఉన్నతంగా చనిపోయిన తర్వాత గూడా ఆయన శరీరాన్ని అంత గొప్పగా తీసుకెళ్ళినా, ఆయన ఆత్మ అనేది మరి ఆమె కంటే అధోలోకాల్లోనే ఉంటుంది అని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ దాన్ని బట్టి చూస్తే మనము ఈ భూమి మీద ఎటువంటి కర్మలు చేశాము అనేది ఇంపార్టెంటు. అనేది గూడా మనం గమనించుకోవచ్చండి. అందుకనే ఇక్కడ చెప్తారు. మరి అందుకని ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడొస్తుంది అనంటే మనకి వైరాగ్యం వచ్చినప్పుడే ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది. వైరాగ్యం లేకపోతే ఇంద్రియ నిగ్రహం అనేది కలగదు. మరి అందుకనే భగవంతుడిని చేరుకునే మార్గం ఇది. మనం తప్పనిసరిగా ఈ మార్గంలో ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి అని. అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక్క వస్తువుల్లోనే కాదండి. ఈ మార్గంలోకొచ్చిన తర్వాత మరి పత్రి గారు బోధించింది ఏంటంటే, మనకి ముందుగా బోధించింది ఆహార నియమాలు. మరి సార్ అని చెప్తూ ఉంటారు. మరి నువ్వు ధ్యానం చేయకు. కానీ నువ్వు మాంసాహారాన్ని ముట్టుకోవద్దు అని చెప్తారు. మరి ఆహార నియమాలనేవి చాలా కఠినంగా పాటించాలి. ఆహారాన్ని బట్టే మన మనసు ఏర్పడుతుంది. మరి దాన్ని బట్టే మన గుణాలు కూడా ఉంటాయి. మరి నువ్వు శుద్ధ సాత్వికుల్లోకొచ్చా, నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చాను అనంటే, మరి నేను ఇలానే ఉంటాను అని కాదు. మరి నేను తినే ఆహార పదార్థాలను బట్టి, నేను ప్రవర్తించే నా ప్రవర్తన, నా ఆలోచనలు బట్టి, మళ్ళీ రజోగుణంలో, తమో గుణంలోకి వెళ్ళిపోవచ్చు. మరి ఆ స్థాయిలో మనం అట్లానే ఉండాలి అనంటే, ఖచ్చితంగా మనం ఆహార నియమాలనేవి పాటించాలి. ఆహార నియమాలైతే ఎప్పుడైతే పాటించామో, మరి మనం ఎప్పుడు గూడా శుద్ధ సాత్వికముల గుణంలోనే ఉంటాము అని. మరి మనకి మాంసాహారమే కాదు, మరి ఈ మార్గంలో మరి ముందుకు వెళ్ళాలి అనంటే, నిలువ పదార్థాలు గూడా తినకూడదు. మరి గురువుగారు బోధించారు మనకి చిన్నులపాయ తినకూడదని. ఆ చిన్నులపాయతో పాటు నిల్వ పదార్థాలు గూడా తినకూడదు అని. ఎప్పుడైతే ఆ నిల్వ పదార్థాలు తిన్నామో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, మరి ఈరోజుది రేపు, పొద్దుంది సాయంత్రము అలా తింటూ ఉంటే, మనలో మళ్ళీ ఆ తమో గుణం పెరుగుతది. ఆ బద్ధకం అనేది పెరుగుతది. దాని మూలాన మనం సాధన చేయలేకపోతాము. ఆ జ్ఞానాన్ని పొందలేకపోతాము అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అందుకని ఒక్క మాంసాహారమే కాదండి. మనం తినే పదార్థం కూడా మనం దృష్టి పెట్టాలి. ఆహార నియమనం అనేది ముఖ్యమైనదని గూడా చెప్తూ ఉంటారు. మరి అందుకని ఏంటంటే, ఈ ఒక్క రోజుకే గదా! ఫంక్షన్‌కెళ్ళాము. అందరూ బలవంత పెడతారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఈ ఒక్క రోజుకే గదా! ఇది తిని పర్వాలేదు అనంటే, మరి పత్రి గారు ఏం చెప్పారు? వంట చేసేవాడు కూడా ధ్యాని అయ్యుండాలి అని చెప్పారు. వంట చేసేవాడు కూడా ధ్యాని అయ్యుంటే, మరి ఆ ధ్యాన శక్తి అనేది ఆ వంటలో ఉంటది కాబట్టి, మనకి ఎంతో ఆహారం తీసుకోవటం వల్ల మనకెంతో మంచిది.
అలానే మనం మన ఇంద్రియ నిగ్రహాన్ని ఉండలేక ఏది పడితే అది తీసుకుంటే మళ్ళా మనం సంపాదించుకున్న ఆత్మశక్తిని మనం కోల్పోతాము. అందుకని సంపాదించుకోవటం గొప్ప కాదండి. అది మనం నిలుపుకోవటమే గొప్ప. ఆ శక్తిననేది నిలుపుకోవటమే గొప్ప అని మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు. సంపాదించుకోవటం కాదు ఆత్మశక్తిని. అది పోగొట్టుకోకుండా ఉండటమే గొప్ప అని చెప్తూ ఉంటారు. అందుకని మనం ఎప్పుడూ కూడా మన మనసు కిందికి దిగజారకుండా ఉండాలి అనంటే, మన ఇంద్రియ నిగ్రహం అనేది ముఖ్యము. అంతే లేకపోతే మళ్ళీ మనం ఆ గుణాల విషయంలో పడిపోతాం అని చెప్పి తెలుసుకోవచ్చు. మరి తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి గుణాలు నశించిన వారికి పరమాత్మ ధ్యానం కుదరదు అని చెప్పారు. మరి తమో గుణం, రజోగుణంలో ఉంటే మాత్రం ధ్యానం అనేది ఎప్పుడూ కుదరదు. మరి ఇందాక చెప్పుకున్నట్టు మరి ఆహార విషయంలోనే మనం ఎక్కువ కోరుతాము. దీనితో పాటు వ్యవహార విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అని చెప్పి మనం చూసుకోవచ్చండి. అందుకనే మనకి ఎప్పుడైతే మనకు విషయాసక్తి తగ్గుతుందో, అప్పుడు మనకి ధ్యానం అనేది కుదురుతుంది. మరేం చేస్తామంటే పొద్దున ఒక 2 గంటలు ధ్యానం చేస్తే చాలు. 2, 3 గంటలు సాయంత్రం 2, 3 గంటలు ధ్యానం చేస్తే చాలు అనంట. మరి మధ్యలో సమయం అంతా ఏం చేస్తున్నాము అంటే టీవీ చూడటము, సెల్ చూడటము, లేకుంటే ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకోవటము. ఇలా చేస్తూ ఉంటే మరి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మళ్ళా మనం మనసులో అయ్యే ఆలోచనలొస్తాయి. అందుకని మేడం ఎప్పుడు ఏమంటారంటే, మీరు ప్రాపంచిక జీవితానికి ఎంత దూరం అవుతూ ఉంటారో ఆధ్యాత్మికంగా అంత ఎదుగుతారు అని చెప్తారు. అందుకని మనం ఎప్పుడూ కూడా ఈ ప్రాపంచిక విషయాల విషయాల్లో విషయాసక్తి అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. ఆ విషయాసక్తి తగ్గించుకున్నప్పుడే మరి ఆధ్యాత్మికంగా మనం పురోగతిని అనేది సాధించగలుగుతామండి. మరి ప్రతి విషయంలోనూ అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది అని చాలా మంది అవని ఇవని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని మూలాన మనం సంపాదించుకున్న శక్తిని ఎంతో కోల్పోతాము అని. మరి మనం ఏం మాట్లాడుకోవాలి? ఏం డిస్కస్ చేసుకోవాలి? మనం ఏం ఆలోచించాలి నిరంతరం అంటే, మరి ఈ ఆధ్యాత్మిక విషయాలే ఆలోచించాలి. ఆ పరమాత్మ గురించే మనం ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి నిరంతరము. అప్పుడే మనం సంపాదించుకున్న ఆత్మశక్తి అనేది మనం కోల్పోకుండా ఉంటామని గూడా తెలుసుకోవచ్చండి. అందుకనే సాధకుడికి మొదట అవసరమైనది మరి ఇంద్రియ సంయమనం అంటారు. అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మరి మన గుణాలను గూడా మనం ఒ మరి కిందకి పడిపోకుండా చూసుకోవచ్చు అనేది. మరి చూడండి మరి ఆహార విషయంలో అంటున్నాం. ఇంతకుముందు మరి మనందరికి తెలిసిన విషయమే. మరి అంతకుముందు ఏంటంటే పండుగలొచ్చినియనుకోండి, లేకపోతే శనివారం వచ్చిందనుకోండి, మరి ఇంట్లో పూజ ఉంటప్పుడు మన ఇంట్లో ఆహారం అనేది ఎంతో నిష్టగా చేస్తామన్నమాట. ఆ రోజు సాత్వికమైన ఆహారమే తీసుకుంటూ ఉంటాం. మరి ఇక్కడికొచ్చిన తర్వాత మరి ఆత్మలం మనం భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనమే భగవంతుళ్ళం అని తెలుసుకున్నప్పుడు, మరి మనం తినే ఆహారం కూడా ఆ భగవంతుడికి ఎలాంటి ప్రసాదం ఇస్తామో, ఎలాంటిది పెడతామో, మరి మనం కూడా అలాంటిదే తినాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే మరి పత్రి గారు ఒక్కళ్ళే మరి ఈ భూమి మీదకొచ్చి మరి జీవహింస గురించి, ఆహారం గురించి చెప్పారు అనంటే, మరి ఏ గురువు కూడా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులున్నారు. మరి వాళ్ళెవరూ కూడా మరి ఇంత ఎక్కువగా చెప్పలేదు అని చెప్పొచ్చు. మరి మనమే చూస్తూ ఉంటాము. గరికపాటి వారు గాని, చాగంటి వారు గాని ఎన్నో ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ ప్రవచనాలకి ఎంతో మంది లక్షల్లో మంది జనం వస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఈ విషయాన్ని ఎక్కడైనా ప్రస్తావిస్తారా? ఆహార విషయం అంటే ఎక్కడా ప్రస్తావించరు. కానీ వాళ్ళు తింటారా అంటే వాళ్ళు తినరు. వాళ్ళు ధ్యానం చేస్తారా అంటే చక్కగా ధ్యానం చేస్తారంట. మరి వాళ్ళు ధ్యానం చేస్తారు, మాంసాహారాన్ని ముట్టుకోరు. కానీ చెప్పేటప్పుడు చెప్పరు విషయాన్ని. ఎందుకు అంటే వాళ్ళకి జనాకర్షణ ఉండదు. మరి తర్వాత వాళ్ళు పిలవరు. వాళ్ళ ప్రవచనాలకి జనాలు రారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి నిజమే. అంటే ఈ నోటికి 50 మంది, 80 మంది, 90 మంది దాకా మాంసాహారులే భూమి మీద ఉన్నప్పుడు, మరి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అంటే వాళ్ళకి ఎక్కువ భోగాల్లోనే జీవిస్తున్నారు సమాజంలో ఎక్కువ మంది కాబట్టి. మరి అది వద్దు అలా ఉండకూడదన్నప్పుడు వాళ్ళ ప్రవచనాలకి జనం రారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పలేరు అని చెప్తూ ఉంటారు. మరి మనకి ఒక పత్రి గారే మనకి ఆ విధంగా చెప్పడం జరిగింది.
అని. మరి ఎప్పుడు అంటే చెప్పారు సార్ ఏంటంటే ఏ జీవి కూడా మరి సాటి జీవి ఏది కూడా మన కోసం పుట్టలేదు కాబట్టి మరి అవి ఎందుకు వచ్చాయో మరి ఈ భూమి మీదకి వాటికి వాటి యొక్క మరి ప్రయాణాన్ని మనం కొనసాగించేటట్టు మనం చేయాలి కానీ వాటి జీవితాల్లో మరి ఎంతకాలం ఉందో అంతకాలం జీవించనీయకుండా వాటిని అనుభవాలు పొందనీయకుండా వాటిని మధ్యలోనే మనం చంపేస్తే మరి అది తప్పు కదా! మరి ఆ కర్మని మనం అనుభవించాలి కదా! అందుకనే మనకి గురువులు చెప్పేదేంటంటే, మనం ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా, మనలో గుణాలు మారకపోతే మనం పరమాత్మ జ్ఞానం అనేది కుదరదు అని చెప్తుంటారు. అందుకని మన గుణాలను ముందు మార్చుకోవాలి. మరి చూడండి ఇక్కడికొచ్చి కూడా ఇందాక చెప్పినట్టు సంకల్ప ధ్యానాలు ఇవన్నీ పెట్టుకున్నా కూడా, మరి మనం ఆ భగవంతుడిని చేరలేము మనలో. అప్పుడు మనం ఆ గుణం నుంచి శుద్ధ సాత్విక గుణంలోకి రానట్టే. అలానే గుణములు నశించిన వారికి పరమాత్మ జ్ఞానం కుదరదు అని చెప్తున్నారు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ప్రాపంచిక జీవితంలో ఎప్పుడు కూడా మన మనసు ప్రభావంతోనే జీవించాం. మరి మనసు ఎప్పుడు కూడా ఈ బద్ధకానికి మరి ఈ భోగాల కోసం అనేది మరి నన్నే గొప్పగా చూడాలి అందరూ చుట్టూ. ఇటువంటియన్నిటిని ఎక్కువ కోరుకుంటా ఉంటదనమాట. కానీ ఇవన్నీ అవసరం లేదు. నాకు కావాల్సిన ఆ భగవంతుడే అని ఎప్పుడు కూడా మనసు కోరుకోదు. మరి అందుకనే చూడండి సాత్విక గుణంలో వచ్చిన సత్యాన్ని కోరుకోవాలని మనందరికీ కలిగినా కూడా మరి ఎప్పుడో ఒకరోజు మరి ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాం, గురువులు ప్రతిరోజు బోధిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు మాయలో పడిపోతాం. ఆ మాయలో పడినప్పుడు మరి అందరూ చక్కగా అందుకనే చూడండి అర్జునుడు కూడా అడిగాడంట శ్రీకృష్ణుడిని. మరి నువ్వు చెప్పిందంతా బానే ఉంది కృష్ణ. మరి ఈ ప్రాపంచిక జీవితంలో నువ్వు జీవిస్తూ ఎన్నో ఉన్నాయి. కంటికి కనువిందుగా ఉన్నాయి. భోగాలున్నాయి. ఇవన్నీ అనుభవించకుండా మరి ఇప్పుడు యోగం యోగం అనుకుంటా కదలకుండా ఇప్పుడు కూర్చొని మరి ఇదంతా కూడా పోగొట్టుకుని మరి జన్మలో మళ్ళా ఏమైపోతానో తెలీదు గదా నాకు అని చెప్పేసి అడుగుతాడంట. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఏంటంటే ఈ జన్మలో నువ్వు పొందిన జ్ఞానాన్ని ఎంతో కొంత ఎంత పొందితే అంత నువ్వు మరుజన్మలో తెచ్చుకుంటావు. మరి ఆ మరుజన్మలో మళ్ళీ నువ్వు మిగతా జ్ఞానాన్ని పొందటానికి యోగుల కుటుంబంలో గాని, మరి ధనవంతుల కుటుంబంలో గాని నువ్వు పుడతావు. మరి నువ్వు అప్పుడు మిగతా జ్ఞానాన్ని పొందగలుగుతావు, మోక్షానికి చేరుకోగలుగుతావు అని చెప్తాడు. అందుకనే మరి మనకు గురువులు గూడా బోధించేది ఏంటంటే, ఈ జన్మకి ఈ స్థాయిలో మనం తెలుసుకున్నాము. ఇంత వయసొచ్చిన తర్వాత కొంతమంది చిన్న వయసులో వస్తారు, కొంతమంది నడి వయసులో వస్తారు, కొంతమంది 60, 70లో గూడా వచ్చేవాళ్ళుంటారు ఈ మార్గంలో. మరి తెలుసుకుంటారు. తెలుసుకొని పొందగలిగినంత పొందినా గూడా, ఆ జ్ఞానమే ఆత్మతో పాటు మనకి వస్తుంది. పైలోకాలకని మనం తెలుసుకున్నాం గాబట్టి, మరి తర్వాత జన్మలైన మోక్షాన్ని పొందటానికి మనం అర్హులం అని మనం తెలుసుకోవచ్చు. అందుకనే ఈ ధ్యానంలో ఉన్నా కూడా ఇంకా ఈ ప్రాపంచపు కోరికలు కోరుకోకూడదు. మన సాధ్యమైనంత వరకు ఆ పరమాత్మ ధ్యానంలోనే ఉండాలి. ఆ జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంటే ఇంకా కూడా మనం దేహం 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 అనుకుంటే మాత్రం మనం ఈ పురోగతి అనేది సాధించలేమండి. అందుకని ఇంకా ఏం చెప్పారంటే పరమాత్మ ధ్యానం కుదరని వారికి బుద్ధి అనేది వికసించదు అని చెప్పారు. మరి ధ్యానం ఎప్పుడైతే కుదిరిందో అప్పుడే మన మనసు యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుందని తెలుసుకోవచ్చు. అందుకని చూడండి మానవుడు అంటే ఇందాక తెలుసుకున్నాం. శరీరము, మనస్సు, ఆత్మ అని. మరి మనసులోనే ఒక పార్ట్ బుద్ధి అనేది. ఆ బుద్ధికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు గురువులు. ఆ బుద్ధి అనేది మీరు ఎప్పుడైతే వికసింప చేసుకుంటారో మరి ఆ జ్ఞానం అనేది మీరు అంతగా పొందగలుగుతారు అని చెప్తూ ఉంటారు. ఆ బుద్ధి అనేది వికసించకపోతే చూడండి మనకి ఆ బుద్ధి వికసించడం అంటే ఒక పుష్పంతో పోల్చారు. అంటే ఆ బుద్ధి వికసించకపోతే ఎప్పుడు మనసు ప్రభావంతోనే ఉంటాం. మరి మనసు ప్రభావంతో ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితం అంతా తమోగుణం, రజోగుణంలోనే గడిచిపోతుంది. అంటే ఈ కోరికలు, ఈ భోగాలు, ఈ శరీర సుఖం కోసం ఇటువంటి వాటిలోనే మన జీవితం అంతా జరిగిపోతుంది. కానీ తెలుసుకున్నాము గురువు ద్వారా. ఇది అశాశ్వతమైన శరీరం అని తెలుసుకున్నప్పుడు మరి మనం బుద్ధితో ఎప్పుడైతే మనం చేసే ప్రతి పని
మనకుండే ఈ సమయము ఇవన్నీ కూడాను మరి మనం దేనికి ఉపయోగించాలి? మన ఆధ్యాత్మిక ఎదుగుదలకే ఉపయోగించాలి కానీ, మరి ఈ శరీరానికి సంబంధించిన ఈ భోగాల కోసం, వీటి కోసం మన బంధాల కోసం, ఈ మమకారం కోసము, వీటి కోసం, ఈ సంసారం కోసం, వీటి కోసమే నువ్వు ఉపయోగించినన్నాళ్ళు భగవంతుని చేరుకునేదెప్పుడు? అని మనం ఎప్పుడైతే మనం బుద్ధితో మనం ఇట్లాగా మనం ఎప్పుడైతే మనం చూడగలుగుతామో, ప్రతి పనిని మనం విచారణ చేసుకోమని మేడం చెప్తారు. ఈ రోజును మనం ఈ పని చేస్తున్నాము. మరి అది సరైందా? నా ఆత్మ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుందా? లేదా? అని ఎప్పుడైతే మనం విచారణ చేసుకొని, అలా మనం ఆ పనిని చేయగలుగుతామో, అప్పుడే మనం పురోగతి అనేది సాధించగలుగుతాం. అందుకనే బుద్ధి యొక్క ఇంపార్టెన్స్ అంతగా ఎక్కువగా చెప్తూ ఉంటారు మేడం. ఆ బుద్ధిని వికసింపజేసుకున్నప్పుడు మనం మన మార్గమంతా సరైన మార్గంలో పయనించగలుగుతాం. ఆ మార్గం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. లేకపోతే మనసు మాట ఎప్పుడైతే విన్నామో, ఈ ఒక్కసారే గదా! ఈ ఒక్కసారే గదా! ఈ ఫంక్షన్‌కెళ్ళొస్తే సరిపోతుంది గదా! అంటే, ఆ ఫంక్షన్‌కి వెళ్తాము. అక్కడ ఉండేది గంటే. కానీ వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్‌లో జరిగిన విషయాలన్నీ కూడా మనకి ఆ 2 రోజుల ఆ సాధనలో అదంతా మనకు ఆ కాలమంతా, ఆ సమయమంతా వృధా అయిపోతుందండి. అంతే చెప్తారు. మరి పత్రి గారు. సమయానికి ఎంత విలువుంటుందో మరి పత్రి గారు చెప్పారు. మరి అందుకనే మనం సంపాదించే ఈ ధనానికంటే సమయమే విలువైనది. మరి ఈ భూమి మీద మనం ఎన్నాళ్ళు ఉన్నామో, మనం ఎంత కాలం నిర్ణయించుకొని వచ్చామో మనకే తెలీదు. మరి మరి అందుకనే మేడం అంటారు. మన చావు అనేది మన పక్కనే ఉంది అని ఈ క్షణంలో మనం ఎంత ఈ ఈ క్షణంలో నేర్చుకున్న జ్ఞానం నేర్చుకోవాలి. ఆ కొంతైనా నేర్చుకోవాలి. అదే నాకు ఉపయోగపడేది. అని నిరంతరం మన మనసులో ఆ విషయం అనేది మనకెప్పుడు గుర్తుండాలంటండి. అందుకని అంతగా ఎదగగలిగితే చూడండి మనం పత్రి గారే చూసుకుంటే ఆయన చనిపోతారు అంటే ఆయనకి ఇంక హెల్త్ బాలేదు. అందరూ వద్దు, ఎళ్ళొద్దు, లడఖ్ అనేది ఆ ప్రయాణం వద్దు అన్నా కూడా ఆయన వెళ్లారు అంటే ఆ శరీరానికి ఆయన విలువ అనేది ఇవ్వలేదు. ఆయనకి తెలుసు ఈ శరీరం అనేది పోతే పోయింది. కానీ నేను చేయాల్సిన పని ఈ భూమి మీద చేయాల్సిన పని ఇది కాబట్టి చేసి వెళ్ళాలి అని చెప్పి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మనము ఇవ్వాల్సింది జ్ఞానానికి ఇంపార్టెన్సు. అది ఎప్పుడు తెలుస్తుంది అనంటే, మన మనసు యొక్క ప్రభావాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఆటోమేటిక్‌గా బుద్ధి అనేది వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు మనం చేసే ప్రతి పని కూడాను మరి గురువులు ఏ జ్ఞానాన్నయితే బోధిస్తారో, మనం ఈ ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధిస్తామో, మనం ఏం పని చేయాలో, మరి మనం సమయాన్ననేది దేనికి కేటాయించాలో, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి. అందుకని మరి ఈ సజ్జన సాంగత్యం అనేది అంత ఇంపార్టెంట్ అని గూడా మరి పత్రి గారు చెప్పడం జరిగింది. ఆ సజ్జన సాంగత్యం చేసినప్పుడే మరి ఆ జ్ఞానాన్ని స్వాధ్యాయం చేసుకోగలిగినప్పుడే మరి అది గురువులు బోధించిన జ్ఞానం వాళ్ళు చెప్పారు. చెప్పిన విషయాన్ని మళ్ళీ మనం ఆచరణలో పెట్టుకోగలిగినప్పుడే మరి ఆ జ్ఞానం అనేది మనకు అనుభవంలోకి వస్తుంది. మరి అది మనం ఇతరులకు బోధించడానికి గూడా అర్హతని పొందుతాము అని గూడా మనం తెలుసుకోవచ్చండి. మరి ఎన్నో తెలుసుకుంటున్నాం గురువులు చెప్పిన జ్ఞానాన్ని. అది మనం ఆచరణలోకి పెట్టుకోగలుగుతున్నామా అంటే, పెట్టుకోగలిగినప్పుడే మరి అది మనం అనుభవంలోకొస్తే మనం ఎప్పటికీ మర్చిపోలేము. అది మనం ఇతరులకు కూడా బోధించగలుగుతామని గూడా తెలుసుకోవచ్చు. అందుకని మన బుద్ధి అనేది సరైన దిశలో ఉండాలి. అది ఎట్లా బుద్ధి అంటే శుద్ధ బుద్ధితో ఉండగలగాలి. ఎప్పుడైతే అశుద్ధ బుద్ధితో ఉన్నప్పుడు మనం పరమాత్మని మనం చేరుకోలేము. మన బుద్ధి అనేది శుద్ధ బుద్ధితో ఉండాలి. ఎప్పుడవుతది అనంటే, మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటము, అలానే మనం తీసుకునే ఆహారం కూడా శుద్ధ సాత్వికమైన ఆహారం అయి ఉంటేనే, మనం బుద్ధి అనేది శుద్ధ బుద్ధిలో ఉండగలుగుతామని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చండి. మరి ఇది తెలుసుకున్నామింత. ఈ బుద్ధి వికసించినప్పుడు వారికి మరి అహంకారం కూడా నశిస్తుందని చెప్పారు. బుద్ధి అయితే ఎప్పుడైతే వికసించదో అహంకారం కూడా నశించదు. మనం తెలుసుకోవచ్చు బుద్ధి వికసించలేదంటే మనసు ప్రభావంతోనే ఉంటాము. ఆ మనసు ప్రభావంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అహంకారం అనేది ఉంటుంది. ఎటువంటి అహంకారం ఉంటుంది? నా సంపాదన అమ్మో! నేను సంపాదించాను. నేను గొప్ప. మరి నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని. నాకు ఇంత పదవుంది. నేను గొప్ప. అలానే నాకింత ధనం ఉంది. నేను గొప్ప.
ఇలా ఆలోచిస్తుంది మనసు. ఆ మనసు ప్రభావంతో ఉన్నప్పుడు అహంకారం ఎక్కడ నశిస్తుంది? మరి పత్రిక చెప్పారు. ఆత్మజ్ఞాని అహంకారం ఉంటే ఆత్మజ్ఞాని ఎదగలేడు అని. ఆత్మజ్ఞానికి అహంకారం ఉండకూడదు అని. మరి ఇంకెప్పుడు ఎదిగేది? అహంకారం ఉంటే మనం ఎదగలేమని చెప్పారు గురువులు. అప్పటి వరకు ఎలా ఉంటారంటే మనసు ప్రభావంతో మరి నా సంపద, మరి నా ఇల్లు, నా పదవి, నా ఉద్యోగం, నేనే గొప్ప అని చెప్పి ఇలా జీవిస్తూ ఉంటారు. అది అహంకారం అనేది పెద్ద అడ్డంకి కాబట్టి బుద్ధి వికసించకపోతే అహంకారం అనేది పోదు అని తెలుసుకోవచ్చండి. అయితే మేడం ఇప్పటి వరకు మనం టైం అయిపోయింది కాబట్టి నేను చెప్పింది 8 పాయింట్సే చెప్పాను మేడం. ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. కంటిన్యూ చేయనా లేకపోతే ఆపేసేనా? చెప్పండి, 5 నిమిషాలు. అంటే మనకి అహంకారం గురించి మనం చూసుకుంటే మనం ఎన్ని రకాల అహంకారం ఉంటుందో కూడా మేడం చాలా విపులంగా వివరించారు. మరి ఆ అహంకారాన్ని మనం ఆ స్థాయి నుంచి అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే మనకి ధ్యానం చేయాలి. ఆ ఆ బుద్ధి స్థాయిలోకి మనం ఎదగగలగాలి. మరి అహంకారం నశించిన వారికి ఆత్మానుభూతి కలుగుతుంది అని. మరి ఆత్మానుభూతి అంటే మరి ఆత్మని అనుభూతి పొందటం. అంటే చూడండి, నేను అనే అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో, నేను ఆత్మని అనే భావం అనేది మనలో స్థిరపడుతుందంటండి. అదే అంటే అప్పుడు నేను అనే అహంకారం ఎప్పుడైతే పోతుందో, నేను అనే ఆత్మ భావన అనేది అనుభూతి మనం పొందగలుగుతాము. మరి మనం అందరూ మనమే కాదు, అందరూ ఆత్మస్వరూపులే అనే భావన కూడా మనకి వస్తుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. అప్పటి వరకు అహంకారంలో ఉన్నన్నాళ్ళు కూడా ఆత్మానుభూతిని మనం పొందలేము. అందుకని ప్రతి క్షణం కూడా నేను ఆత్మని, నేను ఆత్మని మరి సార్లు చెప్తూ ఉంటారు. నేను దేహం కాదు ఆత్మని అని చెప్పేసేసి చిన్న స్టిక్కర్స్ లాగా ప్రతి రూమ్‌లో అంటించుకోమంటారు. అంటే మనం ఏంటంటే ప్రతిరోజు చూసినప్పుడల్లా మనకు వెంటనే గుర్తొస్తది. ఆ! నేను దేహం కాదు ఆత్మని. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు కూడా బాలేనప్పుడు గబాల్న ఏదైనా భర్తో, పిల్లలో ఏదైనా కోపంగా ట్రీట్ చేశారనుకోండి, మనం వెంటనే చూసినా మనం దేహం కాదు ఆత్మ కదా! ఓకే. పోనీ వదిలేద్దాం అని ఇట్లా ప్రతి నిమిషం, క్షణము కూడా ప్రతి క్షణం కూడా ఆత్మని అని మనం ఎరుకలో ఉండగలుగుతాం అని కూడా మనం గుర్తుంచుకోవచ్చు. మరి అలా ఉండగలిగినప్పుడే మనకి ఆత్మానుభూతి కలుగుతుంది అని చెప్పేసేసి. మరి ఆహ్, మనందరికీ తెలుసు. ఆ సృష్టిని నడిపించే ఆ శుద్ధ చైతన్యం, ఆ చైతన్యమే మనలో కూడా ఉన్నాడు. ఆ చైతన్య పరమాత్మ, ఆ పరమాత్మే మనము అని చెప్పేసి సృష్టి అంతా ఏ చైతన్యం అయితే ఉందో, మనలో గూడా ఉంది అదే చైతన్యము, అదే ఆత్మ మనము అని మనం నేను శరీరం కాదు అని ఎప్పుడైతే మనం అహంకారం వదిలేస్తామో అప్పుడే ఆత్మానుభూతి అనేది పొందగలుగుతాము. అందరూ ఆత్మస్వరూపులే అని చెప్పేసి కూడా మనం మనందరిని కూడా ఆత్మస్వరూపులుగా చూడగలుగుతాము. లేకుంటే అప్పటి వరకు ఏంటంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మరి ఆడవారిని చూస్తే నేను అందంగా ఉన్నాను. మరి సార్ దానికేం చెప్తారు అంటే, సరే అందంగా ఉన్నావు ఈ జన్మకి. మరి ఆ అందం ఎన్నాళ్ళుంటుంది నీ అందం? వయసు పెరిగే కొద్దీ కాలక్రమేణా తగ్గుతుంది. ఇప్పుడు చూడండి మనం సినిమా యాక్టర్స్‌నే తీసుకుంటాము. మరి వాళ్ళు కొంతకాలమే వాళ్ళు సినిమా యాక్టర్స్ అంటే హీరోయిన్‌గా ఉంటారు. ఆళ్ళు కొన్నాళ్ళయిన తర్వాత వాళ్ళు మరి వాళ్ళ శరీరం అనేది హీరోయిన్‌గా ఉన్నప్పుడు మరి ఎవరు అట్లా మారినప్పుడు ఎవరు తీసుకోరు. ఆ సినిమాల్లో కూడా తీసుకోరు. ఆటోమేటిక్‌గా ఎవరైనా కూడా ఆ శరీరం వయసు పెరిగే కొద్దీ ఆ అందం అనేది మరి తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇటువంటియన్నీ ఇప్పుడు ధనమైనా చూడండి. ఆ ధనం మరి ఉండొచ్చు, పోవచ్చు. నాకుంది కదా! పదవుంది. రాజకీయ నాయకులు చూసుకుంటాము. మరి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు ఆ కొంతకాలమే ఆ పదవి ఉన్నది. ఆ పదవి లేకపోతే మరి రోడ్డు మీద ఒక్కళ్ళే నడుచుకుంటూ ఎళ్తారు. ఆ పదవి ఉన్నప్పుడు మరి వాళ్ళ ఎనకాల పెద్ద కాన్వాయే వెళ్తూ ఉంటుంది. మరి అది చూసి నేను గొప్ప అని చెప్పేసేసి అనుకోకూడదు అని కూడా, మరి అది ఎవరికి ఉంటుంది అంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మని అని ఎవరైతే తెలుసుకుంటారో, వాళ్ళకి అవగాహన అనేది ఎక్కువ ఉంటుందండి. అప్పుడు అందుకనే మనం ఎప్పుడూ కూడా మరి ఆత్మస్వరూపులుగానే మనం జీవించాలి. నిరంతరం నేను ఆత్మని, నేను శరీరం కాదు ఆత్మని అని చెప్పేసి తెలుసుకోగలగాలి. తర్వాత ఏం చెప్పారంటే, ఆత్మానుభూతి కలగని వారికి దుఃఖం పోదు అని చెప్పారు. మరి నిజమే. మరి ఇక్కడి వరకు వచ్చినప్పుడు, మరి మార్గంలోకొచ్చే వరకు అందరూ అనుకుంటారు, నాకే ఎందుకు ఈ బాధ? నాకే ఎందుకు ఆ భగవంతుడు ఈ దుఃఖాన్ని పెట్టాడు? అని చెప్పేసేసి ఎంతోమంది అంటే చూస్తే యాక్చువల్‌గా ఈ మార్గంలోకి అంటే మనది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు అనంటే,
ఎవరు కూడా భగవంతుడు ఎవరో తెలుసుకుందామని వచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి. నూటికి ఒక్కళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఎక్కువ వచ్చేది మాత్రం ఏదో ఒక సమస్యలు. అది ఆరోగ్య సమస్య అయినా అవ్వచ్చు, మానసిక సమస్య అయినా అవ్వచ్చు, ఇంట్లో బాధలైనా అవ్వచ్చు. ఏదో పక్క వాళ్ళు చెప్తే, ఇదిగో నేనెళ్ళాను, నాకు ఈ బాధ తీరింది, ధ్యానం చేశాను, నాకు ఈ కష్టం పోయింది, లేకపోతే నాకు ఈ రోగం పోయింది అని చెప్తే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి వచ్చిన తర్వాత గురువు దగ్గరికొచ్చిన తర్వాత ఏం చెప్పారు? మరి ఈ కష్టాలన్నీ నువ్వు తెచ్చుకున్నయ్యే అని ఒక కర్మ సిద్ధాంతం చెప్పారు. మరి ఇయన్నీ నువ్వు చేసుకున్నవి ఈ కర్మలు నువ్వు అనుభవించాలి తప్పదు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఏమవుతదంటే, ఓహో! నేను ఈ పోయిన జన్మలో నేను చేసుకున్నయి గాబట్టి, మరి నేను అనుభవిస్తేనే పోతాయి కాబట్టి, ఆ అనుభవం కూడా, ఆ కష్టాన్ని కూడా ఆనందంగా అనుభవిస్తారంట. అంటే మరి ప్రతి ఒక్కళ్ళు అంతే ఉంటారు. మరి సార్‌కి ఎంతో మంది చెప్తూ ఉంటారు. మరి ఇన్ని బాధలున్నా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాము. ఇప్పుడంత బాధ అనిపిచ్చట్లేదు. ఏ కష్టం వచ్చినా అది పెద్ద కష్టంగా అనిపిచ్చట్లేదు. మరి అలా జీవించగలుగుతున్నాము అంటే అది మరి పత్రి గారు అందించిన ఆ జ్ఞానం మూలానేనండి. మరి ఆ దుఃఖాన్ని అంటే ఆత్మనైతే ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ దుఃఖం అనేది పోతుంది. ఆ దుఃఖం దేనిది? శరీరానిదే. మరి అశాశ్వతమైన శరీరానిదే కాబట్టి అనుభవిస్తే పోతుంది. ఈ జన్మకి పోతుంది. మనం ఈ ఆత్మలం కాబట్టి, మరి ఆత్మకు సంబంధించిన జ్ఞానం కాబట్టి, ఈ సాధన చేసి జ్ఞానాన్ని పొందుతుంటే ఆటోమేటిక్‌గా మన బాధలు కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు అని కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు చాలా మంది కూడా మరి ఎంతో దుఃఖాన్ని మరి ఆనందంగా గూడా మరి అది తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అంటే మరి అప్పటి వరకు కూడా మరి మన బ బ మా ఇంటి వారు, మా బంధువులు ఇలాంటి ఎన్నో బంధాల్లో చిక్కుకుపోయాం. కానీ ఇప్పుడేంటంటే, ఆ ప్రేమ అంటేది ఇప్పుడు మనకి గురువు ఏం చెప్పారు? విశ్వ ప్రేమ చూయించమన్నారు. అంటే మనం అప్పుడేమైనా పరిమితి ప్రేమలోనే ఉన్నాం. నా కుటుంబం, నా బంధువులు, నా కులం వారు ఇలానే ఉన్నాం. కానీ ఆయనేం చెప్పారంటే విశ్వ ప్రేమను చూయించమన్నారు. ఆ విశ్వ ప్రేమ ఎప్పుడైతే మనం అందరిని ఆత్మస్వరూపులుగా ఎప్పుడైతే చూడగలుగుతామో, అప్పుడు ఆత్మానుభూతి అనేది మనం పొందగలుగుతాము అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే చూడండి ఎప్పుడు కూడా గురువులు ఆత్మ గురించి చెప్పి వదిలేయరండి. మరి అందుకనే చెప్తూ ఉంటారు సార్ ఎప్పుడు మనకి పూర్ణాత్మ నుంచి విడివడినొచ్చిన అంశాత్మను మనం అందరము మరి జన్మ తీసుకొని అంశాత్మగా ఈ భూమి మీదకొచ్చాము అని ఆత్మగా నిన్నిక్కడ భూమి మీద పంపించేసేసి ఆ పూర్ణాత్మ నిన్నేమి వదిలేయరు. నిరంతరము, అనుక్షణము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటారు అనేది. మరి అది మనం గమనించుకుంటే, మనం చూడండి ఏ పనైనా కూడా మనం చేసేటప్పుడు మరి మనసు ఒకటి చెప్తుంది. మన ఇన్నర్ ఆత్మ ఒకటి చెప్తూ ఉంటుంది. మనం మనసు చెప్పిన మాట విన్నాము అనుకోండి, ఆ పనిలో మనకి దుఃఖమే మిగులుతుంది. అదే మన ఇన్నర్ చెప్పిన, ఆత్మ చెప్పిన మాట వింటే, ఆ పని అనేది విజయవంతంగా సాగుతుంది. మనకి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మనకి పూర్ణాత్మ సహకారం అని చెప్పి గూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ పూర్ణాత్మ ఎప్పుడు మనల్ని వెంట ఉండి నడిపిస్తూనే ఉంటుందంటండి. మరి ఎప్పుడు కూడా మనల్ని ఈ భూమి మీదకి పంపించేసి ఊరుకోదు అని కూడా చెప్తూ ఉంటారు. మరి అటువంటి ఆత్మానుభూతి అనేది మరి మనకి కలుగుతది అని చెప్తున్నారు. అట్లానే దుఃఖం నశించిన వారికి నిజమైన ఆనందం ఎప్పటికీ లభించదు అని చెప్తున్నారు. మరి దుఃఖమైతే ఎప్పుడు పోదో, అప్పుడు ఆనందం అనేది మనకెప్పుడు ఉండదు అని జెప్పేసి. మరి మనకి భద్రి గారు మరి మేడం కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా కొత్తగా ధ్యాన మార్గంలోకి వచ్చారు అనంటే, ఫస్ట్ మీరు బోధించాల్సింది కర్మ సిద్ధాంతం గురించి అంటారు. ఆ కర్మ సిద్ధాంతం గురించి ఎప్పుడైతే మనం బోధించామో, మరి ఈ కర్మలన్నీ నేను తెచ్చుకునేయి కదా! ఈ దుఃఖమంతా, ఈ బాధంతా నాదే కదా! అనుభవిస్తే పోతుంది అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటారో, మరి అలా జీవించే వాళ్ళు కూడాను మరి ఇంకా ఎవరి మీద ద్వేషిస్తారు? చాలా మంది సంసారాలు అనుకుంటారు. ఏంటి ఇటువంటి భర్తొచ్చాడు నాకు, ఇటువంటి పిల్లలు పుట్టారు నాకు, నాకే కష్టాలెందుకు ఇలా అని చెప్పి. కానీ మరి అవన్నీ వాళ్ళందరిని ఎంచుకొచ్చుకున్నది మనమే. ఎవరి ఎవరి ఎంపిక వాళ్ళమే. మనమందరం వాళ్ళనే మన జీవితంలో ఎవరు రావాలో వాళ్ళందరినీ మనం ఎంచుకొని వచ్చాం కాబట్టి, మరి అది అవగాహన అయితే మనకెప్పుడైతే మనకు కలుగుతుందో, మనం ఎవరిని ద్వేషిస్తాం. ఎవరిని ద్వేషించలేం. అంటే
ఇట్లా ఉన్నప్పుడు మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి అది అనుభవించాల్సింది మనమే కాబట్టి ఆ కర్మని ఎలా తొలగించుకోవాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం ఆలోచించామో మనం ఆ ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పొందుతూ అవన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు అని కూడా మనం తెలుసుకోవాలండి. అందుకని చూడండి ఎంతటి జ్ఞానాన్ని మన గురువులు బోధించారు అని అంటే మరి ఈ జన్మకే కాదు, మరి తర్వాత జన్మల్లో కూడా మనం ఎంతో ఉన్నతమైన జన్మని మనం పొందొచ్చు అని కూడా మనం చూడొచ్చు ఇంత జ్ఞానాన్ని నేర్చుకోవటం వల్ల. అందుకనే ప్రతి ఒక్క క్షణము మరి నేను ఆత్మని అనే స్పృహతో గురువు ఇచ్చిన జ్ఞానంతో మనం ముందుకు సాగుతూ ఉండాలండి. అప్పుడు మనకి ఎప్పుడూ కూడా దుఃఖం అనేది ఉండదు. మన శరీరం అయితేనే కదా మనకి దుఃఖం, మన ఆత్మస్వరూపులో. అలానే ఆనందం లేని వాడికి జన్మరాహిత్యం కలగదు అని. అంటే చూడండి మనకి మనం ఆత్మలు అన్నప్పుడు ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సచ్చిదానంద స్వరూపము అని తెలుసుకున్నాం. మరి ఆత్మ యొక్క అంటే ఆయన అనంతమైన ఆనంద స్వరూపుడు. అనంతమైన ఆనందం అనేది మనలోనే ఉంది. కానీ అది మనసు ప్రభావం వల్ల బయటికి రావటం లేదు. ఆ ఆనందాన్ని మనం మనలో ఉన్న ఆనందాన్ని ఎక్కడో చుట్టూ వెతుక్కుంటున్నాం. ఎక్కడో వాళ్ళ దగ్గర కావాలి, లేకుంటే అక్కడికెళ్తే వస్తుంది, ఇక్కడికి వస్తే వస్తుంది. ఎక్కడో లేదు. కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేసుకుంటే మనలోనే ఉంది ఆత్మ ఆనందం అనేది. అదే మనం పొందగలుగుతాం. ఆత్మను చేరుకుంటే. ఆత్మను అనుభూతి పొందినప్పుడు మనమే ఆనందాన్ని పొందగలుగుతాం. మరి ఎప్పుడైతే ధ్యానం చేయకుండా మరి ఆత్మానుభూతి ఎప్పుడైతే నీకు కలగదో నీకు జన్మరాహిత్య స్థితి ఎప్పుడు కలుగుతది? జనన మరణ చక్రం నుంచి ఎప్పుడు బయటపడతావు? అందుకని మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ చూసుకుంటే ఎంతో గొప్ప పాయింట్లండి. మరి ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద క్లాస్ ఇది మేడం ఇచ్చిన క్లాసు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. మేడం చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.